2025 జూలై 16 నుండి కుంభరాశి వారికి వాళ్ళ జీవితం ఈ నెల ఒక కొత్త మలుపు తిరగబోతుంది అని చెప్పవచ్చు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ నెలలో మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఈ పరిచయం చిన్నదిగా మొదలు కావచ్చు, కానీ అది మీ మనస్సుకి తాకేలా, మీ ఆలోచనలను మార్చేలా ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. మీరు గతంలో అనుభవించిన ఒంటరితనం, అర్థం లేని సంబంధాలు అన్నీ కొంత దూరంగా వెళ్ళిపోతాయి. ఈ పరిచయం ప్రేమ కావచ్చు, లేదా స్నేహం కావచ్చు, లేక ప్రొఫెషనల్ కౌంటరింగ్ కావచ్చు, కానీ ఇది మీ జీవితాన్ని ప్రగతి వైపు నడిపించబోతోంది అని స్పష్టంగా చెప్పవచ్చు. మీరు చుట్టూ ఉన్న పరిణామాలను గమనించండి, మనసు తెరవండి, ఎందుకంటే ఈ కొత్త పరిచయం మీ ఆత్మీయ జీవితాన్ని లేదా భవిష్యత్తును, కెరీర్ మార్గాన్ని పూర్తిగా మార్చే శక్తివంతమైనది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దైవానుగ్రహంతో ఈ కాలం మీరు ఎదురు చూస్తున్న అవకాశాలను ఈ కొత్త వ్యక్తి ద్వారా తీరబోతున్నాయి. కనుక స్వీయ విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీరు ఎదురు చూస్తున్న జీవిత మార్పు ఇదే కావచ్చు. అలానే వీరికి అత్యంత విశిష్టమైన కాలంగా ఇది నిలవబోతుంది. మీ గతంలో కలగనున్న మార్పులు, ఆశలు ఒక్కొక్కటిగా ప్రత్యక్షంగా ఫలించబోతున్నాయి. ఈ పరిచయం ఒక అపూర్వమైన అనుభూతి, ఆత్మీయతను తీసుకువస్తుంది. ముఖ్యంగా గతంలో మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిళ్లు, నిరుత్సాహాలు ఇప్పుడు మీపై ప్రభావం చూపలేవు. ఎందుకంటే ఈ కొత్త వ్యక్తి ద్వారా మీరు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందబోతున్నారు. మీరు చేయవలసిన పని ఒక్కటే, మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. ఎవరో ఒకరు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది యాదృచ్ఛికం కాదు, భగవంతుని ఆజ్ఞ. వీరి ఆగమనం మీలో భయం తగ్గిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది, మీరు కొత్తగా చూసుకునే విధంగా మారుస్తుంది. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక మార్గదర్శనం అని కూడా చెప్పవచ్చు. మీలో ఉన్న అసలైన ప్రతిభను వెలికి తీసి మీ భవిష్యత్తును పునాదులు వేయించేలా ఉంటుంది. ఆర్థికంగా కూడా మీ పరిచయం వీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తారు. వీరు ఒంటరిగా పోరాడుతున్న సమయంలో ఈ వ్యక్తి మీకు తోడుగా నిలుస్తారు. కొంతమంది ఈ పరిచయం వల్ల వ్యాపారం, భాగస్వామ్యం లేదా ఉద్యోగ అవకాశాల వైపు దృష్టి మళ్లించవచ్చు. మీ సమాధానాలు బయట కాదు, మీ చుట్టూ ఉన్న పరిచయాల్లో దాగి ఉన్నాయి. మీరు ఎవరి మాట వింటున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఎవరి స్పందనలపై విశ్వాసం పెడుతున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక మంచి కాలం కావడంతో పాటు 3 ముఖ్యమైన ప్రక్రియలను జరగబోతున్నాయి. అవి ఏంటో ఖచ్చితంగా వినండి. 1. మనసులో ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. 2. గతంలో కోల్పోయిన నమ్మకం తిరిగి కలుగుతుంది. 3. మీపై దైవ అనుగ్రహం మరింత స్థిరంగా పతాకం ఊపుతుంది. ఈ వ్యక్తిని మిమ్మల్ని పాజిటివ్గా ప్రభావితం చేసే శక్తిగా చూడండి. ఒక మార్గదర్శిగా, ఒక మిత్రునిగా, ఒక ఆశగా చూడండి. ఇలా చేయండి, తప్పనిసరిగా మీకు మంచి కలుగుతుంది. శనివారం రోజున శనిదేవుడికి దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఈ హనుమాన్ చాలీసా నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను,
తప్పకుండా వాచ్ చేయండి. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న దుష్ఫలితాలను తొలగించగలదు. శుభదినాలలో పసుపు, కుంకుమ, పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయడం వలన మానసిక శక్తి పెరుగుతుంది. ఈ కొత్త పరిచయాన్ని మీరు పూర్తిగా గమనించాలనే ధ్యానం, ధైర్యం, దైవ నమ్మకం అవసరం అని చెప్పవచ్చు. ఇది కేవలం బాహ్య పరిచయం కాదు, ఇది మీ ఆత్మతో కలిసే ఒక ప్రయాణం అని కూడా చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో ఈ కుంభరాశి వారి గురించి ముగిసింది. రేపు ఇంకొక వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.